పెద్ద పండుగలు అవుతున్నాయంటే ఫస్ట్ ఆలోచన చేయాల్సింది సౌలతుల గురించే. వేల మంది భక్తులు వస్తారు కాబట్టి ఎన్ని క్యూ లైన్లు పెట్టాలి, ఎంతెల్లం దర్శనం చేపియాలి, ఎండ తలగకుండా సల్వ పందిళ్ళ ముచ్చటేంది, తాగుతానికి మంచి నీళ్లు ప్రసాదాలు ఇట్లా ప్రతి ఒక్కటి అరుచుకోవాలి. కంట్రోల్ చేస్తానికి సెక్యూరిటీ ఉండాలి, సౌలతులు చేస్తానికి సిబ్బందిని పెట్టాలి. గట్ల కానందుకే గింత తిప్పలైతుంది. గేట్లు గుంజి పడేసుడు, తాళాలు వలగొట్టుడు, క్యూ లైన్ల మీదకెళ్లి దుంకుడు. శివస్వాములకు చిన్న కోపం రాలేదు మళ్ళా. ఈ ఆయితారమే శివరాత్రి. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు శురువైతే దర్శనం చేసుకొని దీక్షలిడుస్తానికి బగ్గొచ్చిండ్రు. కానీ గంటల కమానం ఆల్చమయ్యే వరకు గిది పరిస్థితి. సౌలతులు చక్కగా లేవని గుడోళ్ళ నడుచుకున్నారు. రాత్రి 12 లేదు, ఏమీ లేవు, మాకు అన్ని విఐపి దర్శనాలే జరుగుతున్నాయి. రాత్రి 12 గంటలకు స్వామి పాలస్వాములు ఉన్నారు, అందరు ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి మాకు దర్శనం ఏమి ఇవ్వడం లేదు. పెద్ద భక్తుల సేవల పడి స్వాములను ఆపిండట. తిండి తిప్పలు లేక కొందరు అట్లనే కూలబడ్డారు. మామూలు భక్తుల పరిస్థితి ఇంతే. పొద్దుగాల క్యూ లైన్లకు వస్తే మధ్యాహ్నం వరకు కూడా దర్శనం కాలేదట. పిల్లలకు పాలేదు, ఏం లేదు, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. మొత్తం 2 నెలలు మొత్తం ఆపేటారు. వెనకపోవడం లేదు, ముందు పోవడం లేదు. మినిమం అనౌన్స్మెంట్ కూడా లేదు. ముందే ఎండలు మండబట్టే పానం గాబరైతుండే. నీళ్లు కూడా అరుచుకోకుంటే ఎట్ల సార్లు. ఇప్పుడే గిట్లుంటే శివరాత్రికి ఇంకెట్లుంటదో. భక్తులకు తిప్పలు కాకుండా సౌలతులు మంచిగా చేయండి జర్రా.